మనిషిని మనిషిలా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఇవ్వకండి మీ పిల్లలకి. లోకేష్ గారు ఇలా చేశారంటే నమ్మలేకపోతున్నాను. అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటే అవి మంచివి అయిపోతాయా? ఇది ఉండాలండి ఫస్ట్. చెరపకురా చెడేవు అని ఊరికనే అన్నారా అండి? అయితే చాలా హల్చల్ చేస్తుంది కదా ఇంటర్నెట్ అంతా. ఒకసారి ఈ కామెంట్స్ అన్ని చూడండి. అందరూ కూడా చాలా బాధపడే విషయం అనమాట. ఇప్పుడు రీసెంట్గా కోవా బన్ ఇన్సిడెంట్ చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది కదండి. ఇప్పుడు తింటున్నావు డైలీ, చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల నేను ఆ వీడియో చూసినంతసేపు చాలా బాధ, కన్నీళ్ళు ఆగలేదు అసలు. మళ్ళీ ఎందుకట్లా గాబరై టెన్షన్ ఎందుకు తీసుకుంటారు మరి మీరు చేసే? అంతమంది అందరూ రౌండప్ చేసేసి మళ్ళీ ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, నువ్వేం చేసేది తప్పలేనని అందరూ ఒకసారి వచ్చేసేసరికి టెన్షన్ ఎవరికైనా అనిపిస్తుందండి. వాళ్ళు పైగా ఎడ్యుకేటెడ్ కూడా కాదు. వాళ్ళు గమ్ముని అంతమంది సడన్గా వచ్చేసరికి ఎవరికైనా కంగారు వచ్చేస్తుంది. ఒకసారి మర్చిపోతూ ఉంటాం. ఎవరైనా సడన్గా వచ్చేమని అడిగేసరికి ఆ ఇన్సిడెంట్ సడన్గా మనకి గుర్తు లేకుండా తర్వాత ఇలా జరిగింది అది ఇలాగా అని చెప్తూ ఉంటాం. అది సహజము. అప్పటికప్పుడు చెప్పాలి అంటే అడిగేసరికి మాటలు తడబడతాయి. మంచి ఎప్పుడు గెలుస్తుందండి. ఇది మరొక్కసారి రుజువైంది. ఏదో చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకి మంచే జరిగింది. ఇప్పుడు మేడారం జాతర ఇన్సిడెంట్ అందరికీ తెలుసు కదా. అక్కడ కోవా బన్ నమ్ముకునే అతని మీద అందరూ కలిసి ఒకసారి క్వశ్చన్స్ వేయడం వల్ల ఆయన చాలా టెన్షన్ ఫీల్ అయిపోయాడు. ఒక్కసారిగా చుట్టూరు ఒక 20-30 మంది చుట్టుముట్టేసి మైక్ పెట్టేసి కెమెరా లాంచ్ చేస్తే ఎవరికైనా టెన్షన్ వస్తుంది కదా. ఏంటి సడన్గా అతనేంటి వ్యాపారం చేసుకుంటారు, ఏంటి ఎవరు వస్తారు కస్టమర్స్, వాళ్ళు ఎన్ని అమ్ముడుపోతాయి అనే ఆలోచనలో ఉంటారు. సడన్గా వీళ్ళు వెళ్ళి ఇలా అడిగేసరికి ఎవరికైనా టెన్షన్ వస్తుంది. అది కామన్. అదొక హఠాత్ పరిణామం కదా. ఏంటి వీళ్ళందరూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నేనేం తప్పు చేశాననే మైండ్ సెట్తో ఉంటారు. అలాగే ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి మైక్స్ పెట్టేసి నీకు ఏంటి ఇక్కడ ఎందుకు పెడుతున్నావు, నీకు లైసెన్స్ ఉందా, లైసెన్స్ కూడా కాదు ఇది లైసెన్స్ అడుగుంటే ఓకే. వాళ్ళు అడిగింది ఏంటి, నీ ఆధార్ కార్డ్ ఏది బయటికి తీయి, డైల్ 100కి ఫోన్ చేయండి, మనం డైల్ 100కి కాల్ చేసి వీళ్ళని పట్టించడం కూడా జరిగింది, పోలీసులు పిలవండి, ఇవన్నీ అంటున్నారు. ఏం చేశాడని ఆయన? ఇప్పుడు రోడ్ పక్కన చాట్, పానీపూరి ఇవన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉంటున్నాయా చెప్పండి? ఫంగస్ పట్టేసింది, అవన్నీ బూజు పట్టేసి అమ్మేస్తున్నాడు. ఆ బన్ అంతా కూడా బాగాలేదు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినా అది కరెక్ట్. అంటే ఇప్పుడు మీ దృష్టిలో లేసు, కూల్ డ్రింక్స్ ఇవన్నిటికీ వెనకాల ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కాబట్టి అవి చాలా మంచివి, అంతేనా? ఇంకా అవే చాలా డేంజరస్ అండి. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ చేసేసి ఎక్కువ షెల్ లైఫ్ ఉండాలని చెప్పేసి, అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటే అవి మంచివి అయిపోతాయా? కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎంత డేంజర్, అందులో షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ప్రిజర్వేటివ్ యూజ్ చేస్తారు పాడవకుండా అని చెప్తున్నారు. అవన్నీ కరెక్టే. ఈ కోవా బన్ విషయానికి వస్తే 3-4 డేస్ కన్నా ఎక్కువ ఉండదండి, హార్డ్ అయిపోతుంది. ఇంకా కొద్ది రోజులు అయితే బూజు పట్టేస్తుంది. స్మెల్ మనకి తెలిసిపోతుంది. ఆ బన్ అనేది పట్టుకునేతేనే హార్డ్గా అయిపోతుంది, అసలు తినలేము. అది వాళ్ళే చెప్తున్నారు ఆ విషయం కూడా. మనకు కూడా తెలుసు కదా, బ్రెడ్ అయినా బన్ ఇలాంటివన్నీ ఒక 3 డేస్ మించి ఉంటే బాగోవు. ఆ ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటారంట. ఒక్కొక్క బన్ను 3 రూపీస్ అలా, అప్రాక్సిమేట్గా 3 రూపీస్ అలా పడుతుందని చెప్తున్నారు. ఇంకా పాలకోవా విషయానికి వస్తే వాళ్ళ మదరే స్వయంగా ప్రిపేర్ చేస్తున్నారంట. కొంతమందికి ఫ్యామిలీ బిజినెసెస్లా ఉంటాయి కదండి, అలాగే వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో వాళ్ళ డాడీ కూడా అదే పని చేసేవారంట. ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ మదర్ 3 hours పడుతుందంటండి. వాళ్ళకి వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలు, షుగరు, అలాగే ఇప్పుడు ఈ మధ్య బొంబాయి రవ్వ వేస్తున్నారంట. ఇదివరకు కోవానే వేసేవారు కానీ ఇప్పుడు కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి తెలుస్తుంది ఏదో రవ్వగా పెద్దగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి కోవా అది చేయడానికి వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడిపోతుంది కాబట్టి వాళ్ళు ఈ 3 వేసి చేస్తున్నారు. 10 రూపీస్కి ఎలా ఇస్తారు మీరు అని అడుగుతున్నారు. 10 రూపీస్ కంటే వాళ్ళు ఏమి ఇంత ఇచ్చేయట్లేదు కదా, కేజీ ఇచ్చేయట్లేదు కదా, జస్ట్ లోపల బన్నికి లోపల అప్లై చేసి ఇస్తారు. దానికి ఏంటి చిన్న కొంచెం ప్రాఫిట్ వచ్చినా చాలు అనుకుంటారు వాళ్ళు. 10 రూపీస్కి అసలు ఎలా ఇస్తారు, ఇంత కాస్ట్ ఉంటుంటే బయట అని అడుగుతున్నారు. ఇది ఉండాలండి ఫస్ట్. ఏదో మైక్ ఉంది కదా అని చెప్పేసి కొంతమంది ఇలాగా అడిగేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. జాబ్ చేసే వాళ్ళలాగా వాళ్ళకైతే జీతాలు రావు. ఏ రోజు ఎంత సంపాదించుకుంటే వాటితోటే ఇంటిని గడుపుకోవాలి, పిల్లల్ని కానీ భార్యని అన్నీ చూసుకోవాలి. ఎవ్రీడే వేజెస్ వాళ్ళకి. వాళ్ళ మీద ప్రతాపమే చూపిస్తారు ఎప్పుడైనా సరే. చిన్న వాళ్ళ మీద ఇంకా వాళ్ళని అంచాలనే చూస్తారండి. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. తక్కువ వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి. ఆయన ఏమన్నా కోట్లు ఏమైనా సంపాదించేసుకుంటున్నాడా? ఆయన ఏదో రోజు వ్యాపారం చేసుకుంటున్నాడు, దాని గురించి ఇలా చేస్తున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి అయితే ఏది నువ్వు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నావు చూపించు, ఏంటి ఇలా ఉంది అని ఎవరైనా క్వశ్చన్స్ చేస్తారా? అసలు రానిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మైక్స్ పెట్టేస్తే మీకు ఎలా ఉంది, పర్మిషన్ ఉందా, మీరు ఎలా వస్తున్నారో అని అడుగుతారు వాళ్ళు. పాపం ఈయనైతే అలా అడగలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకే ఇంటిమేషన్ లేకుండా వెళ్ళిపోయి రికార్డ్ చేసేసి వీడియో అయితే తీసేశారు. రెస్టారెంట్స్కి అయితే అలా రానిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లోకి ఎంటర్ ఇస్తారా? ఇప్పుడు నేను వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇట్లా వస్తే నలుపు వస్తుంది అంతే. మీగడ ఇది ఏం పురుగు లేదు, ఏం లేదు దీంట్లో. ఈ మీగడ దీంట్లో వచ్చినది మీగడ మేము తింటున్నాం, పురుగు లేదు, పుట్టుక లేదు. వాళ్ళ డాడీ అదే పని చేసేవారు. ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తున్నారు. అదే ఫస్ట్ టైం అంట మేడారం జాతరకి వెళ్ళడం ఆయన బన్స్ అమ్ముకోవాలని. ఇప్పుడు జనరల్గా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పీస్ మిఠాయి అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎక్కడైనా జాతర జరిగితే ఎక్కువ జనం వస్తారు కదా, మనకి బిజినెస్ జరుగుతుంది ఈ రోజు అని చెప్పి వెళ్తారు. అది కామన్. ఆయన అదే ఫస్ట్ టైం అంట వెళ్ళడం. ఫెస్ట్ చేసినాం, మా పాపకి తినిపిస్తున్నాం. ఉండదు, ఎటువంటి ప్రమాదకరం ఉండదు, ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదు. ఇదిగో నేను కూడా మీ అందరినీ చెప్తున్నాను.
అసలు ఈ జర్నలిస్ట్ అయితే ఆయన చేసింది అసలు కరెక్ట్ కాదండి. పేరేంటి అని అడిగాడు జర్నలిస్టు. ఆయన అడిగిన వెంటనే నా పేరు వచ్చేసి షేక్ వల్లి అండి అని చెప్పాడు. ఓ అది సంగతి అంటున్నాడు. అంటే ముస్లిమ్స్ వెళ్ళకూడదా? आपका नाम क्या है? हाँ हाँ అది సంగతి. ఇంకొక ఆవిడ బాగా జర్నలిస్ట్ అని చెప్పుకునే ఆవిడ కూడా ఇక్కడికి ముస్లిమ్స్ ఎంటర్ అవ్వకూడదు అని చెప్తున్నారు. అన్య మతస్థులు ఎవరో అక్కడికి రావద్దు అనేటటువంటిది గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్. అక్కడ ఎలాంటి జాతర అవ్వనివ్వండి, చర్చెస్ అవనివ్వండి, లేకపోతే ముస్లిమ్స్ దానికి కానివ్వండి, ఓన్లీ వీళ్ళే రావాలి అని ఎక్కడ రూల్ అయితే ఉండదు. ఎవరైనా రావచ్చు. అలాంటి రూల్ ఏం గవర్నమెంట్ పాస్ చేయలేదు. దేనికైనా హలాల్ చేస్తారా? వాళ్ళకంటూ వాళ్ళకి నియమం ఉంటుంది. ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్కి, మటన్కి, హలాల్ అంటే ఏంటి? ఉమ్ము ఊస్తారు, తూకంటారు దాన్ని. గోట్కి ఆయనకి ఫస్ట్ వాళ్ళు హలాల్ చేసిందే తినరు. అలానే అన్నిటికీ చేసేసారు. ఇక్కడ మతం మార్చడానికి వచ్చేసారు అనడం ఎంతవరకు కరెక్ట్? జాతరకి ఎవరు వస్తారండి? భక్తులు వస్తారు. భక్తులు వచ్చిన చోట ఆహార పదార్థాల మీద ఉమ్ము వేయడం అనేటటువంటిది నిషిద్ధము. అసలు మనిషిని మనసులో చూడాలి, అంతేగాని మధ్యలోకి ఈ మతాలు, ఈ క్యాస్ట్లు ఇవి తీసుకురాకూడదు. అసలు ఏ రిలీజియస్లో అయినా కానీ కొంతమంది ఇలాగా మిస్లీడ్ చేయాలని, అలాంటి వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు, వీళ్ళందరూ ఇంతే అంటే అది కరెక్ట్ కాదండి. అది మనసుకి సంబంధించి ఉంటుంది, మనిషి వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. అంతేగాని వాళ్ళంతే వాళ్ళందరూ అంతే అంటే అది కరెక్ట్ కాదు. చాలా మంది నిజంగా థ్యాంక్ఫుల్. హిందూస్ కూడా చాలా మంది అయితే దీని మీద రియాక్ట్ అయ్యారు. చాలా మంది వెళ్ళి కలిసి ఏదైనా సరే ఇప్పుడు మంచిగా జరిగింది అతనికి. ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇదే వ్యాపారం, మేము చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గర తింటున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ పిల్లలకు కూడా పెడతాము అని ఆయన చెప్తున్నా కానీ అప్పుడప్పుడు తింటున్నాం. మరి పిల్లలు రోజు తింటారు. మీరు రోజు ఇవ్వకండి మీ పిల్లలకి. ఏదైనా అతిగా తింటే ఏదైనా మంచిది కాదు. రోజంతా అవే తినం కదా, ఏదో ఒకటి తింటాం, ఒకటి తీసుకుంటాం. దానివల్ల వాళ్ళ బిజినెస్ సపోర్ట్ అవుతుంది కానీ అదేమీ అయిపోదు కదా ఒకటి తిన్నంత మాత్రాన. ఇప్పుడు ఆయనకు అంతా మంచిగా జరిగిందండి. అందరూ వెళ్ళి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటో అంతా చూస్తున్నారు. నాకు తోచినంత అయితే నేను ఇస్తున్నా. వలీభాయ్, మీకు ఆ రోజు నష్టం జరిగినందుకు మా హిందువుల వల్ల మీరు ఏమైనా బాధపడి ఉంటే క్షమించండి. మీకు హిందువుల మీద ఏం కోపం లేదు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ లెక్క ఉన్నారు సార్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇన్స్టాగ్రామ్లో నాగబాబు గారు పోస్ట్ చేశారు. ఆయనతో పాటు మేము మీకు సపోర్ట్ చేస్తాము, చిన్న వ్యాపారులందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది, మీకు ఒక భరోసా అందిస్తామంటున్నారు. ఎందుకంటే గొప్ప విషయం ఏముంది చెప్పండి. గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు చిన్న వ్యాపారులందరికీ కూడా మేము ఏదో రకంగా సాయం చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. చాలా మంచిదే కదండి, వాళ్ళకి మంచిగా జరిగింది. ఆయన వల్ల ఇంకా చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక భరోసా. ఆఖరికి నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఇదైతే వెళ్ళిందండి. ఆయన కూడా ఈ రీల్ అయితే షేర్ చేసేసి ఆయన కూడా నేను తొందరలోనే కలుస్తాను డియర్ బ్రదర్ అని చెప్పి పెట్టారు. ఆయన కూడా తొందరలోనే ఆ బన్ అయితే టేస్ట్ చూస్తానన్నారు. సూపర్ అండి. అసలు సో మచ్ అండి నా వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.